ట్రాన్స్ఫార్మర్ లాంటి ఆర్కిటెక్చర్కి డేటాతో ట్రైన్ చేయగా తయారైన బేస్ మోడల్ ఒక జనరల్ డాక్టర్ లాంటిది. దానికి అన్ని విషయాల మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ అది ఏ డొమైన్ మీద స్పెషలిస్ట్ కాదు. అలాగే ఆ డొమైన్ స్పెసిఫిక్గా డిసిప్లిన్గా ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు. ఇంకా ఒక్కోసారి హల్యూసినేషన్స్ అంటే రాంగ్ ఆన్సర్స్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. మరి దీన్ని పర్ఫెక్ట్గా ఎలా మార్చాలి? అదే మన ఎల్ఎల్ఎం లైఫ్ సైకిల్లోని 3వ సెక్షన్ ట్యూనింగ్. ఈ ట్యూనింగ్ సెక్షన్లో కూడా 3 స్టేజెస్ ఉన్నాయి. మొదటిది ఫైన్ ట్యూనింగ్. ఇక్కడ మన మోడల్కి హై క్వాలిటీ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ చూపిస్తాం. దానితో అది మెడికల్ డేటా ఇస్తే మెడికల్ ఎక్స్పర్ట్లా, కోడింగ్ డేటా ఇస్తే ప్రోగ్రామర్లా మారుతుంది. ఇది బ్రెయిన్ని రీట్రైన్ చేయడం కాదు, ఉన్న బ్రెయిన్ని రిఫైన్ చేయడం మాత్రమే. ట్యూనింగ్ సెక్షన్లో 2వ స్టేజ్ అలైన్మెంట్. దీన్నే టెక్నికల్గా RLHF అంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటాం. ఇక్కడ ఏ ఇచ్చే ఆన్సర్లో ఏది బెటర్ అని మనుషులు రేటింగ్ ఇస్తారు. మంచి ఆన్సర్కి రివార్డ్, తప్పు ఆన్సర్కి పెనాల్టీ. ఇలా మనకు ఉపయోగపడేలా ఉండటం నేర్చుకుంటుంది. ఫైనల్గా ట్యూనింగ్ సెక్షన్లో 3వ స్టేజ్ ఎవాల్యుయేషన్. ఇక్కడ బెంచ్ మార్క్స్ ద్వారా మోడల్ ఎంత యాక్యురేట్గా ఉందో చెక్ చేస్తాం. ఏమైనా హల్యూసినేషన్ అంటే కట్టుకథలు చెబుతుందా, సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకంటే స్మార్ట్ AI కంటే సేఫ్ AI అనేది ముఖ్యం. ట్రైనింగ్ సెక్షన్లో డేటాలోని ప్యాటర్న్స్ నేర్చుకుని పుట్టిన బేస్ మోడల్ ట్యూనింగ్తో బిహేవియర్ నేర్చుకుని ఒక స్పెషలిస్ట్ AI మోడల్లా మారింది. మరి ఆ స్పెషలిస్ట్ మోడల్ మన ఫోన్లోకి అలాగే వెబ్ బ్రౌజర్స్లోకి వచ్చి మనకి ఎలా సర్వ్ చేస్తుందో చెప్పే LLM లైఫ్ సైకిల్లోని డిప్లాయ్మెంట్ సెక్షన్ గురించి మన నెక్స్ట్ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫుల్ వీడియో లింక్ కింద ఉంది, చెక్ చేయండి. అలానే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.